అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. డిసెంబర్ 16 నుండి పవిత్ర ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసం శ్రీమహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన మాసం. మరియు ధనుర్మాసంలో లక్ష్మి కటాక్షం కలగాలంటే ఆడవారు గాజులలో ఎటువంటి గాజులు వేసుకోవాలి, గాజులు ఎలా వేసుకోవాలి, ఏ కలర్ గాజులు వేసుకోవాలి, ఏ కలర్ గాజులు వేసుకోకూడదు, ఎలాంటి గాజులు వేసుకోవాలి అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీమహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన ఈ మాసంలో లక్ష్మీదేవి ప్రస్తుతం కావాలి అంటే ఎటువంటి గాజులు వేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుగు నెలల ప్రకారం ధనుర్మాసంలో మార్గశిర పుష్య మాసాల్లో వస్తుంది. మాసానాం మార్గశీర్షం అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అంటాడు. అంటే ఈ మాసం అతని విభూతులలో ఒకటి అని అర్థం. ధనుర్మాసం సాధారణంగా డిసెంబర్ 12, 2016 తేదీల మధ్య వస్తుంది. దీనినే కంటపట్టడం అని కూడా అంటారు. మన తెలుగువాళ్లు ఎక్కువగా నెలపట్టడం అంటూ ఉంటారు. మనం జరుపుకునే పండుగలని చంద్రమానం అనుసరించి జరుపుకునేవి. అయితే సంక్రమణంలో మాత్రం సూర్యగమనం ఆధారంగా జరుపుకుంటూ ఉంటాం. ధనస్సు రాశిలో సూర్యుడు ప్రవేశించిన మాసాన్ని ప్రత్యేకంగా ధనుర్మాసం అని పిలుస్తారు. ఇది చైత్రాది 12 మాసాల్లో లేదు. ఈ మాసాన్ని చాపం కోదండ కర్మ సూర్యమాసం అని కూడా అంటారు. ధర్మాసం అనేది స్త్రీల సౌభాగ్యంను పెంచే మాసం. అందుచేత సౌభాగ్యవంతులకు స్త్రీలు పెళ్లికాని ఆడపిల్లలు మాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. సంక్రాంతికి ముందు వచ్చే 30 రోజులను ధనుర్మాసమని అంటారు. ఈ నెల రోజులపాటు బాలికలు, మహిళలు ముందు ప్రతిరోజు కూడా అందమైన సంక్రాంతి ముగ్గులు వేసి ఆవుపేడతో గొబ్బెమ్మలు చేసి ఆ ముగ్గుల మధ్యలో పెట్టి గొబ్బెమ్మల రూపంలో లక్ష్మీదేవి రూపంగా పూలతో పసుపు, కుంకుమలతో అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. చివరి రోజున రథం ముగ్గు వేసి అమ్మవారిని ఊరేగిస్తున్నట్లుగా భావన చేసి ఒక ఇంటి ముందు రథం ముగ్గుపాడును, ప్రక్క ఇంటివారు వేసిన రథం ముగ్గు కలిపి ఒక వరుసలో రథయాత్ర చేస్తారు. ఇది మహిళలకు ఆరోగ్యం కోసం వ్యాయామంగా కూడా ఉండేటట్లు చేసిన ఏర్పాటు. హరిదాసులు హరిభక్తులు ఇండ్ల ముందుకు వచ్చి హరికీర్తనలు పాడుతూ హరినామ సంకీర్తనలు చేస్తూ ఇంటింటికి తిరుగుతూ ఉంటారు. సంక్రాంతి ముందర గంగరెద్దుల వాళ్లు ఊరేగింపుగా ప్రతి ఇంటికి వస్తారు. గంగరెద్దులకు కొత్త బట్టలు గృహస్థులు ఇచ్చి సత్కరిస్తారు. ఈ ధనుర్మాసం ముఖ్యంగా విష్ణుకు ధనుర్మాసం చాలా ప్రత్యేకం. ఈ నెలలో లక్ష్మీనారాయణను తులసీదళాలతో పూజించడం పుణ్యప్రదమని పండితులు చెబుతున్నారు. ఈ ధనుర్మాసంలో ఉభయ సంధ్యల్లో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని, పేదరికం దూరమవుతుందని విశ్వసిస్తారు. అనుభవాన్ని సర్వవ్యాప్తం చేయడమే శరణాగతి. ధనుర్మాస వ్రతం శరణాగతికి ప్రతీక. ఈ మాసంలో ఆండాళ్ బాహ్య అనుభవంతో, అంతరనుభవంతో 30 రోజులు తదాత్మ్యం చెందుతూ పాసురాలను గానం చేసింది. సత్సంగం వల్ల తక్కువ సంఘం ప్రాప్తిస్తుందని ఈ పాసురాల గీతమాలిక తిరుపావే నిరూపిస్తుంది. తిరుపావే అంటే శ్రీవ్రతం. ఈ వ్రతాన్నే సిరినోము అంటారు. మార్గశిర కాలాన్ని ధనుర్మాసం అంటారు. మృగశిర నక్షత్రంతో కూడిన పూర్ణిమ ఉన్న ఈ మాసాన్ని మార్గశీర్షమని పిలుస్తారు. మార్గశిర మాసంలోనే శ్రీరథం చేయాలి. ఎందుకంటే మార్గం అంటే దారి లేక ఉపాయం, శీర్షం అంటే శిరంలాగా ప్రధానమైంది. శీర్షం అంటే మార్గశీర్షం అంటే భగవత్ ప్రాప్తిని కలిగించే శ్రేష్ఠమైన మార్గం. ఉపనిషత్ సిద్ధాంతాన్ని అనుసరించి ప్రాప్తి ప్రాథమిక ధనుర్మాస వ్రతం. ఉపనిషత్ భాషలో ధనస్సు అంటే ప్రణవం. ఇది పరమాత్మ ఉనికిని తెలియజేసే నాదం. నాదం సామవేద సారం. నాదంలోనే ధనుర్మాసంలో గోదాదేవి తన పాసురాలను గానం చేసి దైవాన్ని చేరుకుంటుంది. ఆధారంగా ఈ ధర్మాసనంలో ఆదివారం అలంకరణ చేసుకోకూడదని శాస్త్రాల్లో చెప్పారు. ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా కళ్లకు కాటుక పెట్టుకోకూడదు, జడలో పూలు పెట్టుకోకూడదు. ఖాళీ చేతులకు గాజులు మాత్రం తప్పనిసరిగా వేసుకోవాలి. ముఖ్యంగా ధనుర్మాస వ్రతాన్ని చేసేవారు తప్పక ఈ నియమాలు పాటించాలి. అయితే ధనుర్మాసంలో ప్రత్యేకమైన రంగులో ఉండే గాజులను ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. కొంతమంది దగ్గర బంగారం ఎక్కువగా ఉంటుంది. అలాంటివారు అంటే బంగారం గాజును మాత్రమే ధరిస్తుంటారు. కాని ఈ ధనుర్మాసంలో అలా చేయకూడదు. నిజానికి బంగారు గాజులు ధరించటం మంచిది.
కాని బంగారు గాజులతో పాటు మట్టి గాజులు కూడా తప్పకుండా వేసుకోవాలి. ధనుర్మాసంలో మట్టి గాజులు వేసుకోకపోతే లక్ష్మీ కటాక్షం లభించదు. నీ దగ్గరయ్యే అవకాశం గాజులు ఉన్న వాటితో పాటు కూడా వేసుకోవాలి. ధనుర్మాస మట్టిగాజులు వేసుకోవాలి. ఆ మట్టిగాజులు కూడా కొన్ని కలర్స్లో ఉండే గాజులు వేసుకుంటేనే లక్ష్మి కటాక్షం కలుగుతుంది. ధనుర్మాసంలో ఆడవారు ఎరుపు రంగుగాజులు వేసుకున్న ఆకుపచ్చటి రంగుగాజులు వేసుకున్న పసుపు రంగుగాజులు వేసుకున్న గోల్డ్ కలర్ గాజులు వేసుకున్న లక్ష్మీ కటాక్షం పుష్కలంగా కలుగుతోంది. ధనుర్మాసంలో ఆడవారు ఎరుపు రంగుగాజులు వేసుకుంటే సుమంగళితత్వం ప్రాప్తిస్తుంది. పచ్చటి రంగుగాజులు వేసుకుంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణిస్తారు. ధనుర్మాసంలో ఆడవారు పసుపు రంగుగాజులు వేసుకుంటే సంఘంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. అలాగే ధనుర్మాసంలో స్త్రీలు బంగారం రంగులో ఉన్న మట్టిగాజులు తెరిస్తే విశేషంగా లక్ష్మి కటాక్షం కలుగుతుంది. కనుక ధనుర్మాసంలో ఆడవారు ఎరుపు రంగు గాజులుగాని, పచ్చటి రంగు గాజులుగాని, పసుపు రంగుగాజులు కాని ఈ రంగులో ఉండే గాజులు వేసుకోవాలి. కాని ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ ధనుర్మాసంలో నలుపు రంగులో ఉండే గాజులు, బ్లూ కలర్లో ఉండే గాజులు, గ్రే కలర్ గాజులు వేసుకోకూడదు. ఈ కలర్ గాజులు వేసుకుంటే సమస్యలు ఎక్కువగా వస్తాయి కనుక ఇలాంటి గాజులు ధరిస్తే వెంటనే తీసివేయండి. అలాగే ఆడవారు మట్టిగాజులు వేసుకునేటప్పుడు కనీసం అరడజను మట్టిగాజులు ధరించాలి. అంటే 2 చేతుల గాజులు కలిపితే అరడజను గాజులు అయినా సరే ఉండాలి. చేతికి అరడజన్ గాజులు వేసుకుంటే చాలా మంచిది. అంటే 2 చేతులకి కలిపి డజను గాజులు వేసుకుంటే చాలా మంచిది. ఇంకా ఎక్కువగా ఉన్నా పర్వాలేదుగాని తక్కువ కాకుండా చూసుకోండి. చేతికి అర డజన్ గాజులు వేసుకోలేము అనుకునేవారు కనీసం 2 చేతులకి కలిపి అర డజన్ గాజులు అయినా సరే వేసుకోవాలి. అంటే చేతికొక 3 గాజులు, ఈ చేతికి 3 గాజులు వేసుకోవాలి. ధనుర్మాసంలో ఆడవారు ఇలా గాజులు ధరిస్తే నీకు అంతా శుభమే జరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది. కనుక ధనుర్మాసంలో ఆడవారు గాజుల విషయంలో ఈ నియమాలను తప్పకుండా పాటించండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.